ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. జర్రగండి 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 చాకులమ్మ చక్కటేసుకొచ్చనండి. జర్రగండి 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 కరడేసు పావడేసుకొచ్చనండి. హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ ఆదాబ్. వెల్కమ్ టు ఆలీతో సరదాగా సీజన్ 2. ఈ కళల ప్రపంచంలో తమ కళల్ని నిజం చేసుకొని స్టార్స్ గా ఎదిగిన ఎంతో మంది స్టార్స్ ని మీ ముందుకు తీసుకొస్తుంది మా ఆలీతో సరదాగా. లెట్స్ స్టార్ట్ ఆలీతో సరదాగా సీజన్ 2. మరి ఈ రోజు మన ఎపిసోడ్ కి ఇద్దరు ఒకప్పుడు యాక్టర్స్, ఆ తర్వాత డైరెక్టర్స్, అప్పుడప్పుడు యాంకరింగ్ చేస్తారు, అప్పుడప్పుడు టీవీల్లో కనబడతారు, అప్పుడప్పుడు సినిమాల్లో కూడా కనబడుతుంటారు. ఎవరా వీళ్ళిద్దరు అనుకుంటారు కదా. ఎస్, వాళ్ళిద్దరూ ఎక్కడి నుంచో హైదరాబాద్కి వచ్చి అనుకోకుండా వాళ్ళు ఆర్టిస్టులు అయ్యారు, అనుకోకుండా వాళ్ళిద్దరు డైరెక్టర్లు అయ్యారు. ఎవరా వీళ్ళిద్దరు అనుకుంటారు కదా. ఎస్, ఏ మాత్రం ఆలోచన చేయకుండా వాళ్ళిద్దరిని పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. వీళ్ళెక్కడుంటే అక్కడ అల్లరి. ప్రేక్షకుల అభిమానమే వీళ్ళ శాలరీ. వీళ్ళు నటనతో నవ్విస్తారు, సినిమాలు తీసి మెప్పిస్తారు. ఒకరు ఆలోచించి అడుగేస్తారు, ఇంకొకరు అడుగేసి ఆలోచిస్తారు. మొత్తానికి అనుకున్నది సాధిస్తారు. మా స్నేహమే మా బలం, మేమే మా బలగమంటూ మనతో సరదాగా ముచ్చట్లు చెప్పడానికి వచ్చేస్తున్న బలగం వేణు ధనాధన్ ధన్రాజ్ కి గ్రాండ్ వెల్కమ్ చెబుతోంది ఆలీతో సరదాగా సీజన్ 2. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేణు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అన్న. 2003 మీ సినిమా? ఫస్ట్ యాక్టర్ గా 2003, డైరెక్టర్ గా 2023, రిలీజ్ 23. అంటే 23 కదా. 23. సో 3 బాగా కలిసి వచ్చింది మీకు. 3 బాగా కలిసి వచ్చింది, బట్ ఆ 3 కలిసి రావడానికి 20 సంవత్సరాలు పట్టింది. మరి అంతేగా. 3లో మొదలైతే 23లో. ఇప్పుడు జనాలకి మనం చెప్పాల్సింది అంతే, యాక్టర్ గైనా డైరెక్టర్ గైనా అంత ఈజీ కాదు. దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది, అంతే కదా. నీ గేటంటే చిన్నగా అంటుంటారు అక్కడ. అప్పుడప్పుడు ఆ డైలాగ్ కావుతూ ఉంటుంది. అవును అవును. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. త్వరలోనే మళ్ళీ ఇంకో వార్త వినబోతున్నాం. ఎస్ ధనా, నీకు కూడా కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అన్న. సో నీకు కూడా 23 బాగా కలిసి వచ్చింది. యాక్చువల్లీ ఇద్దరం 2003 జగడం. జై వీడి సినిమా 2023లో రిలీజ్ అయింది, నా సినిమా 2023లో స్టార్ట్ అయింది. సో నీ డైరెక్షన్ కూడా 23 స్టార్ట్ అయింది. అవునన్న, అంతేగా. అవును. సో నీకు కూడా 3. సో మొత్తానికి 3 మీ ఇద్దరికి కలిసి రావడం. మీరు ఊరి నుంచి వచ్చింది కూడా 3వ తారీఖు వచ్చారా? అలాగే లేదన్న, అది ఒకవేళ అదే అయితే కనుక నిజంగా 3 లక్కీ నెంబర్ నీది ఏదంటే 3 అని పెట్టేసి. ఇప్పుడు మనం ముగ్గురమే ఉన్నాం కదా నాకు 3. రీసెంట్ గా నీ సినిమా? అవునన్న, రామం రాఘవన్. రామం రాఘవం. ఏంటది? రామ్ ఎవరు, రాఘవన్ ఎవరు? ఆయన పేరు, క్యారెక్టర్ పేరు సముద్రకని గారు దశరథ రామం. నా పేరు రాఘవ. తండ్రి కొడుకుల కథ ఇది, హీరో హీరోయిన్ కథ కాదు. అయితే టైటిల్ గా అప్పుడు RRR లో రామం రాఘవం సాంగ్ చాలా ఫేమస్ అయింది. మా కథలో కూడా క్యారెక్టర్ పేరు కరెక్ట్ గా సూట్ అవుతుందని ప్రొడ్యూసర్ ప్రభాకర్ గారు సమర్పించి ప్రభాకర్ గారు ఆయన అన్నారు, ఈ సినిమాకి టైటిల్ రామం రాఘవం ఎలా ఉంటదంటే విన్నంగానే టీం అందరికి కరెక్ట్ గా ఉంది కదా, కథలోనే ఉన్నాం కదా బయటికి వెళ్లకుండా అని అలా ఫిక్స్ చేసామన్న. ఆయన పేరు రామం, ఫుల్ నేమ్ దశరథ రామం, నా పేరు రాఘవ, కలిపితే రామం రాఘవం. అంటే రాముడన్నా రాఘవుడన్నా ఒకటే. అవును. తండ్రి షాడోనే కదా నా కొడుకు, అది చెప్పబోతున్నావు. ఓకే. నన్ను యాక్టర్ గానే అంటే ఒక 20 years పోయి ఆ కలజోడు నీకు పెడితే నువ్వు అలాగే ఉంటావు. షూట్ అందరూ అదే అన్నారన్న, రియల్ ఫాదర్ సన్ లాగా. అవును. నేను అందుకేనన్నా అందులో కూడా తండ్రి షాడోనే కొడుకు అని చెప్పడం కోసం ఆ లోగోని ఫస్ట్ నుంచి నా మైండ్ లో అది ఉందన్నమాట. షాడో వచ్చి రెడ్ గా ఉంది, నువ్వేమో వైట్ గా ఉన్నావు. బ్లడ్ కదన్నా రిలేషన్. నాకు వేరే కథ చెప్పేవరా.
ఒక్కొక్కడు ఒక కథ చెప్తాడు. అంటే లోగో ఇప్పుడు బేసిక్ ఏంటంటే ఈ వైట్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి అది రెడ్ కలర్ వచ్చింది. రేపు పోస్టర్ బట్టి కలర్స్ మారుతూ ఉండొచ్చు, ఓకే కానీ ఆ లోగో అయితే మారదుగా. ఓకే, అందుకని లోగో చూడగానే అర్థమైపోద్ది ఆడియన్స్ కి కదా. ఇప్పుడు ఏమంటున్నారంటే అందరూ వేణు డైరెక్షన్ చేశాడు కాబట్టి, వేణు ధనరాజ్ ఫ్రెండ్స్ కాబట్టి వీడు కూడా డైరెక్షన్ చేద్దాం అనుకుంటున్నారనే వస్తుంది న్యూస్ అని నాకు అప్పుడే అనుకున్నాను నేను. ఓకే, సరే వస్తే వచ్చి అది పాజిటివ్ మ్యాటరే కదా. నా ఫ్రెండ్ సక్సెస్ అయ్యాడు, అప్పుడు కమెడియన్ ఒక డైరెక్షన్ చేస్తున్నాడంటే ముందు జనాలు నమ్ముతారు, మనం కరెక్ట్ గా తీయపోతే ఆ తర్వాత మనం తిడతారు, అది సెకండరీ. సో అట్టగా డైరెక్షన్ నువ్వే చేసావు. ఎన్ని రోజుల్లో చేసావు సినిమా? 47 days అయింది. వాళ్ళకి చెప్పిన ఆ డేట్లోనే చేసావా లేకపోతే ఎక్స్ట్రా 50 days వేసుకున్నామన్నా 47 days లో తీసి తెలుగు తమిళ్ అన్న, అంటే ఒక షార్ట్ తమిళ్ ఒక షార్ట్ తెలుగు, ఒక షాట్ తెలుగు, అలాగే తమిళ్ తెలుగు చేసాం. ఓకే. ఆల్మోస్ట్ మీ ఇద్దరు ఒక సినిమాలో పరిచయమా లేకపోతే ఆల్రెడీ ఇండస్ట్రీకి రాకముందు నుంచి పరిచయం? వీడు అదే సినిమాకి పరిచయం. జై అనే సినిమాకి ఆడిషన్స్ మాకు ఎప్పుడైతే కాల్ వచ్చిందో అదే టైంలో వీడికి కాల్ వచ్చింది. మేము వెళ్ళి ఆఫీస్ ముందు గేట్ ముందు ఇంకో అరగంట తర్వాత గేట్ తీస్తారనే టైంలో నాతో పాటు అలా పక్కన నిలబడ్డ కుర్రాలు వీళ్ళు. సో వీడు గాని చంద్ర గాని, సో అక్కడ పరిచయం. అక్కడే అంతకుముందు వీడు ఎవడో నాకు తెలియదు అసలు, లైఫ్ లో చూడలే. ఆ రోజు జరిగిన ఆడిషన్స్ లో నెక్స్ట్ లెవెల్ కి మళ్ళీ నేను వీడు చంద్ర సెలెక్ట్ అవ్వడం, అలా ఎక్కడో నంబర్లు ఎక్స్చేంజ్ చేసుకుని మీకు వచ్చిందా భయ్యా కాలు, నాకు వచ్చిందా. ఆ తర్వాత సెకండ్ రౌండ్ లో కూడా మళ్ళీ మేము సెలెక్ట్ అవ్వడం, ఆ థర్డ్ రౌండ్ లో కూడా మళ్ళీ నేను వీడు చంద్ర ఉన్నాం. సో ఆఫ్టర్ దట్ నేను త్రోఅవుట్ క్యారెక్టర్ చేయడం, వీడు కూడా కంటిన్యూ క్యారెక్టర్ చేయడం, అలా అప్పటి నుంచి స్టార్ట్ అయింది. సో స్టిల్ ఇప్పటి వరకు అది 20 సంవత్సరాల పైన అయింది. మొన్న 20 కలిసి సినిమాలు చేశారు, షోలు చేసాం, ఈవెంట్స్ చేసాం, చేసాం, హోస్ట్ చేసాం. అది సో అంటే నీకు మీ ఊళ్ళో బొబ్బులి పులి, ఆంధ్ర పాపారాయుడు, పొల్లూరి కృష్ణయ్య, అవును ఇప్పుడు బలగం వేణు, అవును. జబర్దస్త్ వేణు అనే సౌండ్ బాగుందా లేకపోతే బలగం డైరెక్టర్ వేణు ఆ సౌండ్ బాగుందా? విజిలీ సెకండ్దే బాగుంటుంది అన్న. బలగం వేణు 100% బలగం వేనే బాగుంటుంది. బట్ జబర్దస్త్ కూడా బాగా, అంటే ఆడియన్స్ ప్రతి తెలుగు ప్రేక్షకులు ప్రతి ఇంటికి తీసుకెళ్ళింది జబర్దస్త్. బలగం ఏంటంటే నా ఓన్ ఏంటి, నా ఎమోషన్ ఏంటి, నా ఇన్సైడ్ ఏముంటది, అది నేను ప్రతి ఇంటికి చెప్పుకోదలుచుకున్నాను, చెప్పా బలగం ద్వారా. బలగం అనేది జబర్దస్త్ వేణు వల్లే కదా ఈ బలగం అనేది వచ్చింది. జబర్దస్త్ ముందు నేను యాక్టర్ కదన్నా. అవును అవును, జబర్దస్త్ అనేది మధ్యలో వచ్చింది. నేను ఆల్మోస్ట్ 110 సినిమాలు చేసిన తర్వాత జబర్దస్త్ వచ్చింది. మీతోటి చాలా 20-30 సినిమాలు చేసి ఉంటా జబర్దస్త్ బిఫోర్. సో జబర్దస్త్ అనేది నా లైఫ్ లో మధ్యలో వచ్చింది. అది ఓకే, అది నా కెరియర్ కాదు. నేను ప్యూర్ గా నేను సినిమా యాక్టర్ని. సో సినిమాలు ఏదో సాధించాలనే ప్రాసెస్ లో మధ్యలో వచ్చిన ఒక సెటప్, బట్ ఆ మధ్యలో వచ్చి అది చాలా ఇచ్చింది, చాలా బూస్ట్ ఇచ్చింది, చాలా దగ్గర చేసింది ప్రజలకి. సో డైరెక్టర్ గా మారడానికి రీజన్ ఏంటండి యాక్టర్ నుంచి? సో నాకు ఫస్ట్ నుంచి రైటింగ్ బాగా ఇంట్రెస్ట్ అన్న. నేను ఫస్ట్ నుంచి కథలు రాసేవాడిని, ఫస్ట్ నుంచి రాసుకుంటూ వస్తున్నాను. చాలా సినిమాలకు రాశాను కూడా. చాలా మన యంగ్ డైరెక్టర్స్ అందరికి ట్రాక్స్ రాసేవాడిని, కామెడీ ట్రాక్స్. అట్లాగే రుద్రమదేవికి చిన్న డైలాగ్ రాసే అవకాశం వచ్చింది. కోనగన్నారెడ్డి క్యారెక్టర్ కి మెయిన్ రాజసింహ గారు, అందులో కొంచెం నాది కూడా బన్నీ అన్న ఇంటర్వ్యూలో చెప్పిన డైలాగ్ అలాంటి రాసే అవకాశం. జయలవకుశలో తారకన్న చేసిన ఒక ఫైట్ నేనే రాశాను. ఓకే, చాలా సినిమాలకు ట్రాక్స్ రాశాను. ఎప్పుడైతే జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో యాక్టర్గా ఒక బ్రేక్ దొరకలేదు నాకు. ఎప్పుడు మంచి క్యారెక్టర్లు ఆడకపోవడం, చిన్న వేషాలు బ్లాక్ బాస్టర్లు అవ్వడం, ఒక బ్రేక్. మీకు తెలుసు కదా, కమర్షియల్ హిట్ అయిన సినిమాలో ఒక మంచి వేషం పడితే ఇంకా అది ట్రావెల్ అవుతుంది. నాకు ఆ బ్రేక్ దొరకలేదన్న. నాకు ఎప్పటి నుంచో ఆ బ్రేక్ దొరకక టీవీకి వచ్చా. టీవీలో సూపర్ బ్రేక్ వచ్చింది, బట్ మైండ్ అది కోరుకుంటుంది. మళ్ళీ బయటకు వచ్చా. బయటకు వచ్చేసరికి టీవీలోకి వెళ్ళిపోయాడని సినిమాకు దూరం అయిపోయా, మళ్ళీ మానేసాడని టీవీకి దూరం అయిపోయా. ఆ మధ్యలో ఒక 2-3 సంవత్సరాల స్ట్రగుల్లో సరే నేను చాలా సినిమాలు రాశాను కదా, జబర్దస్త్ లో చాలా స్కిట్లు రాశాను, రకరకాలు చేశాను. అది వర్కౌట్ అయింది. అది బిగ్ స్క్రీన్ అయినా స్మాల్ స్క్రీన్ అయినా ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు కదా. సినిమాలో కూడా రాశాను కదా, నా కోసం నేను ఎందుకు రాసుకోకూడదు కదా. జనరల్ గా కమర్షియల్ సినిమా చేయాలి అని ప్రతి వాళ్ళకి ఉంటది. అవును, అంటే నువ్వు కూడా సినిమా రిలీజ్ అయిన రోజున వెళ్తుంటావు. అవును, పర్లేదు బాగానే చేశాడు అని ఒక ఆడియన్స్ లో సినిమా చూస్తావు. అంతే, ఆడియన్స్ గానే చూస్తాను. సో ఇంత కమర్షియల్ టైంలో అట్లాంటి కథ చేయడానికి కారణం ఏంటి? బలగం అంటే నీ లైఫ్ లో జరిగిందా లేకపోతే జరిగింది నువ్వేమైనా చూసి తీసావా? ఆ కథ పాయింట్ అంతా నా లైఫ్ లో మా నాన్న జరిగిపోయినప్పుడు చూసిన ఆ సిచ్యువేషన్స్ అవన్నీ మేజర్ మోటో అన్న. బట్ ఎందుకు అలాంటి కథ చేయాల్సి వచ్చిందంటే, నేను హీరోగా చేయాలి యాక్చువల్గా ఆ సినిమాలో, నా కోసం రాసుకున్న కథ. ఇప్పుడు నేను అటు సినిమాల్లో కొంచెం డల్ పాయింట్ లో ఉన్నా, ఇలాంటి టైంలో నేను ఒక లీడ్ గా వచ్చినప్పుడు నేను కమర్షియల్ కథ చేస్తే ఎవరు చూడరు.
బేసికల్గా నా స్ట్రేచర్ ఏంటి, నవ్వించే కుర్రాడు బాగుంటాడు, పొట్టిగా నల్లగా టైమింగ్ ఉంటుంది వాళ్ళు. ఇలాంటి వాళ్ళకి నేను ఒక లీడ్గా చేసినప్పుడు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి నాకు అది చెప్పాలి. ఓకే. అంతే తప్ప నేను హీరోయిన్ పెట్టేసుకొని ఒక చిన్న సాంగ్లు అవి పెట్టేసుకొని జనం యాక్సెప్ట్ చేయరు. సో నేను ఏం చూసానంటే చాలా మలయాళ సినిమాలు, మరాఠీ సినిమాలు ఇవన్నీ చూసినప్పుడు చూసి ఆడియన్ కోణంలోంచి ఒక క్యారెక్టర్ బయటకు వస్తే దాన్ని ఓన్ చేసుకుంటారు. ఓకే. మనం హీరోయిక్ గా చేయకూడదు, వాళ్ళ బతుకుల్లోంచి ఒక క్యారెక్టర్ రావాలి, వాళ్ళని వాళ్ళు చూసుకోవాలి. అలాంటప్పుడు నేను కొంచెం గ్రౌండెడ్ కథలు, రూటెడ్ కథలు చేయాలి అని 2-3 రాసుకున్నాను. ఆ 2-3 కొంచెం బడ్జెట్ తో కూడుకున్నవి, లేదా బాగా కాంప్లికేటెడ్ కథలు. ఓకే. సింప్లిఫైడ్ గా నాకు తెలిసింది ఏంది నా సొసైటీలో ఏది కనెక్ట్ అవుద్ది, సో ఈ ప్రాసెస్ ఏదో బాగుంది అని మా నాన్న జరిగిపోయినప్పుడు ఒక ఫ్రెండ్ ఒక చిన్న లింక్ ఇస్తే దానికి కనెక్ట్ అయిపోయి టక్మని మా నాన్న జరిగినప్పుడు జరిగిన సిచ్యువేషన్లన్నీ ఒక 5-6 కామెడీ సీన్లు రాసుకొని మళ్ళీ చెప్పే వాళ్ళకి ఓకే. చెప్తే అదిరిపోయింది, ఇది ప్రతి ఒక్కడు కనెక్ట్ అవుతాడు, ప్రతి ఇంట్లో జరుగుద్ది అన్నారు. ఓకే. ఆ ఎంకరేజ్మెంట్ తో ఇంకొక 5 సీన్లు రాశాను. ఓకే. అది ఇంకో కొందరికి చెప్పా, వాళ్ళందరూ ఎక్సైట్ అయిపోతున్నారు, ఇది చాలా బాగుంది, సీరియస్ అవ్వు అని. అలా ఇంకొక 5 సీన్లు, అలా ఒక 40 మినిట్స్ కథ రాసుకొని షేప్ అప్ చేసి చెప్పా, చాలా బాగుంది, ఇలా చేస్తే బాగుంటది, కొత్తగా ఉంటది. రాయిగా అది తెలియకుండానే ఒక అద్భుతమైంది. సో విలేజ్ బ్యాక్డ్రాప్ సినిమా తీసావు, కళ్ళు సీన్ లేదేంటి దాంట్లో? కళ్ళు అంటే మీకు సిచ్యువేషన్ లో చాలా ఉన్నాయన్న, చాలా ట్రిమ్ లో వెళ్ళిపోయాయి. వెళ్ళిపోయింది. యాక్చువల్గా ఇంకొక సగం సినిమా ఉంది. ఓకే. రాజా గుర్తున్నాడా? ధనరాజు నీకు? రాజా? ఏ రాజా? అంటే చాలా మంది రాజాలు ఉన్నారు. అంటే రాజా నీకు తెలీదా? కాయ రాజా, కాయ ఐటమ్ రాజా. అంటే మాకు తెలిసిన పెద్ద రాజా మీరే. నేను పెద్ద రాజే కదరా, నాకంటే పెద్ద రాజా ఇంకొకటి. ఫస్ట్ ఇండస్ట్రీకి రాగానే రాజా అని ఒక అతను పరిచయం అయ్యాడు. తక్కువ గుర్తు రావట్లేదు. నువ్వు రాజా సినిమాలో యాక్ట్ చేసావా? రాజా సినిమాలో యాక్ట్ చేసావా? 99 రాజా. మీరు పెద్ద రాజా అయితే వీడు కాట రాజా. ఆ కాట్లలో ఏ రాజా? కాదు అన్న చెప్తుంది. నేను రాజా సినిమాలో యాక్ట్ చేసావు కదా? అవునన్న. అంటే జయ్యే నాది ఫస్ట్ ఫిలిం అని చెప్తుంటావు. అంటే యాక్చువల్లీ నేనేంటంటే నా జైలో వీడు సూపర్ క్యారెక్టర్. చాలా సార్లు మాట్లాడి మనకి ఏంటంటే నాకు జగడం ఫస్ట్ సినిమా అని చెప్తుంటా నేను. అవును, జగడం. టక్మని అయ్యో కాదు మనం మొదటిగా స్క్రీన్ లో కనిపించి ఒక పాట 4 డైలాగులు అన్ని చెప్పింది జై. అసలు యాక్చువల్లీ రాజా సినిమా చేసిన విషయం చాలా రోజుల తర్వాత నేనే మర్చిపోయాను. ఎప్పుడో ఒక షోలో మీరు ఉన్నారని అంటే అవును కదా అని జూమ్ చేసుకుంటే అక్కడ 2 షాట్లో చంద్ర నేను కనిపిస్తాను. అదేంటంటే మా ఇన్స్టిట్యూట్ ఇప్పుడు సూపర్ గుడ్ ఉంది కదన్న, ఆ సూపర్ గుడ్ లో రవలి గారి ఫ్లాట్, అది హీరోయిన్ రవలి గారి ఫ్లాట్. విజయ్ గారు అని చెప్పి వాళ్ళ బ్రదర్ మాస్టర్ సినిమాలో చేశాడు, దిలీప్ గ్యాంగ్ అని. ఆ పక్కనే మా ఇన్స్టిట్యూట్. అక్కడ కలవడానికి దీప్తి గారి వచ్చేవాళ్ళు, మేము ఇన్స్టిట్యూట్ చేస్తుండే వాళ్ళం. చంద్ర, నేను, నాంది డైరెక్టర్ విజయ్, అందరం అక్కడే అదే ఇన్స్టిట్యూట్. షూటింగ్ చూపించండి అంటే మాకు క్రౌడ్ కావాలి, మోహన్ బాబు గారి ఇంటి ఎదురుగా స్కూల్ ఉంది తెలుసు కదా నీకు అంటే, తెలుసు అంటే అక్కడికి వచ్చేయమంటే 3 రోజులు అక్కడికి వెళ్తే వెంకటేష్ బాబు గారు వెనకాల నించో పెడతానని చెప్పాడు. అక్కడికి వెళ్ళినాక ఊరిని మేము వెళ్ళి షూటింగ్ చూస్తున్నాము, అది షూటింగ్ జరుగుతుంది. మాకు డైలీ 200 150 ఇచ్చి పంపించారు. ఆ తర్వాత మేము సినిమాలో ఉన్నామనే విషయం ఎవరో చెప్పే వరకు మాకు తెలియదు. మేము వెనకాల అక్కడ కూర్చున్నామేమో షూటింగ్ అనుకున్నాం అంతే. అట్లా చేశారు అది. నేను అట్లా ఒకసారి నీ స్నేహం సినిమా అప్పుడన్నా, ఇప్పుడు చిత్రం సినిమా దగ్గర అసిస్టెంట్ గా చేశా. ఒకసారి బ్యాక్గ్రౌండ్ లో నిలబడ్డా, బ్లూ షర్ట్ వేసుకొని చిన్న షాట్. ఆ ఒక్క షాట్ కోసం మా ఊళ్ళో నీ స్నేహం పడ్డప్పుడు ఒక 10 మందిని తీసుకెళ్ళి బ్లూ షర్ట్ ఎక్కడ, అరే బ్లూ షర్ట్ రా, ఏ బ్లూ షర్ట్ రా. సో ఇప్పుడు మన డైరెక్టర్ తేజ గారు అప్పుడైనా కెమెరా లుక్ ఇవ్వమంటే ఏదో ఎక్కడ ఇవ్వాలి అని చిన్న డిస్కషన్ ఏదో జరిగిందంటే ఏంటి? లేదన్నా, యాక్చువల్లీ ఏంటంటే ఆనంద్ గారు అని కోడేట్. యాక్చువల్లీ ముందు రోజే నేనేంటంటే ఫిలిం సిట్ లో వీడి క్యారెక్టర్ నేను సెలెక్ట్ అయిపోయినా అనుకుంటున్నా. నేను వచ్చి చూస్తే వీడు ఏదో డ్రెస్ చేసుకున్నాడు, ఆ క్యారెక్టర్ ఎవరు చేస్తారంటే నేనే అన్నాడు. అయితే మమ్మల్ని ఎందుకు పిలిచావంటే పోస్టర్ గ్యాంగ్ అని చెప్పి దాంట్లో చంద్ర, నేను, ఒక ఫ్రెండ్. అప్పుడు నేను కొంచెం ఊర్లోంచి వచ్చి కొంచెం బాగా లో ప్రొఫైల్ ఉండేవాడిని, సైలెంట్ గా కెమెరా పెట్టు చూపిస్తా, వీళ్ళకి మనం ఎందుకు చెప్పుకున్నది ఇలా ఉండేది. వీళ్ళు నన్ను వీడు చంద్ర ఒక గ్యాంగ్ అనమాట. అప్పటికి కొన్ని ఇండస్ట్రీలో చిన్న అది ఎక్స్పీరియన్స్ ఉంది, అలవాటైంది. రాజా దగ్గర నుంచి నన్ను చూసి జస్ట్ వీడిని ఇస్తా చూడు, వీడికి ఇస్తా చూడు కాయ అన్నట్టు. వీడేంటంటే ఈ మోకాలు ఉంది కదా, దానికన్నా కింద వరకు ఉండే షర్ట్ అంత ఉండదులే. చూసారు పింక్ కలర్ షార్ట్ అంత స్టైల్ తెలియదు కదా అన్నప్పుడు. ఒక బొట్టు ఒకటి ఆంజనేయ స్వామి బొట్టు ఒకటి, ఎప్పుడు హనుమాన్ భక్తుడిని, ఎప్పుడైనా అది ఉండేది నాకు ఆంజనేయ స్వామి ఇప్పటికీ నాకు. సో ఆయన చూసి వీని ఐటమ్ వీడిని అనుకున్నాడు. కట్ చేసి రాను వీడు చాలా పెద్ద క్యారెక్టర్ తెలిసి నేను సైలెంట్ గానే వాళ్ళు నాకు ఏదైతే అనుకున్నారో నేను సైలెంట్ గా ఇచ్చేసి వాళ్ళకి అదన్నా ఎవరు క్యారెక్టర్ చేశారు అంతా అయిపోయింది. మాకు సహారాలో ఉండేవాళ్ళం మేము, వీడు శాంతినికేతన్లో ఉండే. ముందు రోజే కౌంటర్ కి సంబంధించిన షాట్లు తీస్తున్నారు తేజ గారు. తనిఖీల బారిని గారు ఎవర్రా మీరంతా
అని చెప్పి అల్లు రామలింగం గారితో యాక్ట్ చేసే అదృష్టం కలిగింది మాకు. ఓకే అది లాస్ట్ సినిమా నాకు తెలిసి. ఓకే అల్లు రామలింగం గారు క్యారెక్టర్ ముస్లిం క్యారెక్టర్ వచ్చేసి ఆయన తనిఖీలబర్ని గారు. నేను షూటింగ్కి వెళ్ళి రేపు మాకు షూటింగ్ నైట్ వెళ్తే తనిఖీలబర్ని ఎవర్రా మీరంతా అని చెప్పి ఆయన చేతిలో ఉన్నది ఒక డబ్బా ఇసురుతాడు. ఆ షార్ట్ తీస్తారు. నెక్స్ట్ కౌంటర్ తీస్తున్నారు. నెక్స్ట్ డే వెళ్ళా. పైన కెమెరా పెట్టారు. పైన కెమెరా పెట్టి లుక్ ఇవ్వను అన్నారు. ఇక్కడ ఇవ్వనా పైన ఇవ్వనా సార్ అన్న. నిన్న నువ్వు షూటింగ్కి రావడం నేను చూసా, నువ్వు ఇదంతా అబ్జర్వ్ చేయడం చూసా, మళ్ళీ కావాలని అడుగుతున్నావు నువ్వు అంటే అంత తెలివైన వాడు నిరూపించుకుందామని అడుగుతున్నావు అంటే, సార్ నేను నిన్న వచ్చా కెమెరా పైనుంచి తనిఖీలబర్ని గారు ఇసురుతుంది చూసా, ఆయన నా షాట్కి ఇసురుతున్నాడని నాకు ఎలా తెలుసు సార్, ఇది ఎప్పుడుదో అనుకుంటాను కదా, నాకు లుక్ చెప్పండి చాలా అనగానే ఆనంద్ గారు వచ్చి నువ్వేంటి ఎలా మాట్లాడుతున్నావు, నీకు దండేసి దండం పెట్టాలి. కాదు సార్ నేను ఇన్స్టిట్యూట్ చేసి వచ్చా, నాకు కెమెరా లెఫ్ట్లు రైట్లు కొద్దో గొప్ప ఇది తెలుసు, నేను ఆర్టిస్ట్ గా నాకు డౌట్ వచ్చినప్పుడు అడిగితే చెప్పాల్సిన బాధ్యత మీది, లేకపోతే రాంగ్ లుక్లు ఇస్తాం. దాంట్లో ఎవరైనా అడగొచ్చండి, మనం తప్పు చేయని అంత వరకు మన క్లారిటీ రానంత వరకు అడిగితేనే మన దగ్గర నుంచి మంచి పర్ఫార్మెన్స్ వస్తుందని నేను ఫీల్ అవుతాను సార్ అని చెప్పాను. అది జరిగింది లుక్ విషయంలో. భారతీ రాజా గారు డైరెక్టర్ గారు చాలా గొప్ప డైరెక్టర్, పెద్ద డైరెక్టర్. సరిగ్గా ఎవడు చేయకపోయినా మాట వినకపోయినా కొట్టేవాడు ఆయన. అలాగే మన తెలుగు ఇండస్ట్రీలో ఓ తేజ గారు, ఆయన సరిగ్గా చేయకపోతే అంటే కోపంతో కొట్టడు, ప్రేమతో కొడతాడు ఆయన. అలాగే నిన్నేమన్నా ఇప్పుడు కొట్టడం లేదన్న, ఒక్క చెంపదెబ్బ గానీ ఒక అరుపు గానీ ఒక తిట్టు గానీ ఆయన దగ్గర నుంచి వెళ్ళా. ఎందుకంటే రెడీ స్టార్ట్ కెమెరా పొజిషన్ అనగానే నా పొజిషన్ ఏంటి వెళ్ళి ఉంచునేవాడిని, డైలాగ్ అనగానే డైలాగ్ చెప్పేసేవాడిని, ఆ తర్వాత ఓకే అనేవాళ్ళు పక్కన వచ్చేది. అంటే నేను అదే అంటున్నానన్న, మనం చెయ్యి రుచి తగిలిన అందరూ స్టార్లు అయిపోయారు. ఓహో అయ్యో మీరు చూడండి, నాకు తగల్లా వీడికి తగల్లా కొంచెం లేట్ అయింది. మాకు కొంతమంది తగిలింది, తగిలితే స్టార్లే. అలా తగిలిన స్టార్లు ఎవరు చెప్పు, ఎంతమంది ఉన్నారన్న? ఎవరు? ఉదయ్ కిరణ్ గారు, నితిన్ గారు, సదా గారు, అంటే వీళ్ళందరినీ కొట్టారు. కొట్టడం ఇన్ ద సెన్స్ ఎట్లుంటది అంటే, ఇప్పుడు నేను అంటే ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ముందు చూసే విధానం వేరుంటది, తర్వాత చూసే విధానం వేరుంటది అన్న. ఇప్పుడు నా షూటింగ్ లో నేను ఎర్రటెండలో షూటింగ్ చేస్తున్నా, నాకు 100 ప్రెజర్స్ ఉన్నాయి. ఒకడు పొజిషన్ లోకి రాట్లా 100 సార్లు చెప్పే, వాడు పక్కన తోటి మాట్లాడుతున్నాడు, తెలియకుండా నాకు రావయ్యా దొబ్బు అది ఉంటది కదా, దాన్ని కొట్టామన్నది కాదు. నాకున్న ప్రెజర్స్ అవి, నేను ఇంత అరుస్తున్నాను, నువ్వు ఇంకోటితో మాట్లాడుతున్నావు, నిన్నే పిలుస్తున్నాను కొంచెం లెఫ్ట్ జరుగు అని, నువ్వు వినట్లా. అప్పుడు ఏమైతే తెలియకుండా ఎక్కడ పెట్టుకున్నావు అని చిన్న అలాగే బుద్ధి ఉందా ఇలా అంటాం, అది కొట్ట కిందకి రాదు. నా షూటింగ్ లో జరిగింది అది. ఓకే అర్థం, ఇప్పుడు రచరవిగా ఉన్నాడు, అరే అర్థం చేసుకోవచ్చు అంటాం, ఇది బెటర్ ఇది జరిగిటు ఏ అని అంటాం. అదేంటంటే మన వర్క్ సెన్సే కదన్నా. ఇప్పుడు షూటింగ్ నుంచి బయటకు వచ్చాక కొడితే అది ఉద్దేశపూర్వం అవుతుంది. వాటిలో ఆ సిచ్యువేషన్ రావడానికి అప్పుడున్న ప్రెషరు, టైమింగ్స్, వీటి వల్ల తెలియకుండా వచ్చే బాడీ లాంగ్వేజ్. బలగంలో యాక్ట్ చేసావా? లేదన్నా. మరి క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పి నువ్వు చేయబడేవి, అందుకే కదా నా సినిమాలు ఇవ్వలేదు. అంటే ఇప్పుడు నువ్వు చేయలా అంటే మీతో బాగా క్లోజ్ ఫ్రెండ్స్ కదా, అవును. అంటే అవకాశం ఇచ్చుకో. అంటే అలా అని కాదన్న, వీటికి సినిమా చేస్తున్న నేటివిటీ, ఆ స్లాంగ్, అదేంటంటే నేను ఒకవేళ నాకు ఫ్రెండ్ కదా అని వాడు రాసినా నేను దానికి న్యాయం చేయలేను. ఒకవేళ దానికి ఒక టైము, ఒక 6 నెలల టైం తీసుకుంటే కూడా అది యాక్ట్ చేసినట్టు ఉంటుంది. అన్ని క్యారెక్టర్ ఒక ఆర్టిస్ట్ చేయగలం, కొన్ని మనం చేయలేనన్నప్పుడు మనమే వదిలేసుకోవాలి. ఇది కూడా నేను చేసేస్తాను రాకూడదు. ఇప్పుడు రచరవి క్యారెక్టర్ ఒకటే ఉందన్న ఈ సినిమాలో, లేదా వీడు చేసిన క్యారెక్టర్ ఉంది బలగంలో, వీడు ఏదో ఒకటి నా సినిమాలో నేను కనిపించాలి, హీరోగా రాసుకున్న కథలో ఖచ్చితంగా హీరోగా నేను చేయలేదు, అట్లీస్ట్ ఒక క్యారెక్టర్ చేయాలని చేశాడు. కాబట్టి ఆ క్యారెక్టర్ ఇంకెవడికి ఇవ్వడు. అందులో క్యారెక్టర్ ఉంది, మరి ఆడ ఎందుకు ఇవ్వాలో తెలియదు. ఏదన్నా రోడ్ ఉంటుంది సినిమా, లాస్ట్ లో చనిపోతాడే అది బలగన్ 3 or 4 వీనే పెట్టి చేస్తా, అది Part 2 Part 3 అప్పుడు సెట్ అవుతాడు. బట్ నాకు ఒకటే అంటే ఒక సిచ్యువేషన్ ఏంటంటే, మీరు అంటే చాలాసార్లు చెప్పుంటే ఆలీ అన్న అంటే ఇండస్ట్రీలో చాలా మంది కమెడియన్స్ కి రెస్పెక్ట్ కంటే గౌరవం అన్న, మీరు అంటే లవ్, ఒక ప్రేమపూర్వకమైన గౌరవం మీతో ఉంటుంది. ఎందుకంటే నేను అనుభవించాను కాబట్టి, మీతో జర్నీ చాలా చేశాను నేను. ఆ జర్నీ ఫలమో ఏంటో తెలియదు కానీ, ప్రసాద్ ల్యాబ్ లో బలగం సంబంధించిన ఒక ఫంక్షన్ లో మీరు సడన్ గా రావడం, మీరు మాట్లాడడం, ఆ రోజు మీరు ఒక మాట అన్నారు, ఇది చిన్న సినిమాల్లో ఇది బాహుబలి లాంటి సినిమా ఒక మాట అన్నారు. నాకు ఆ మాట ఎందుకు అంత కిక్ వచ్చిందంటే, నేను సినిమా చేస్తున్నప్పుడు మనకు టెక్నీషియన్లతో కొందరితో చిన్న డిస్కషన్ జరుగుతుంటాయి. అట్లా ఒక కొంచెం మనం ఓవర్ గా ప్రెషర్ ఫీల్ అయ్యి, నాకు ఇదే కావాలి ఇలాగే ఉండాలి అలాగే ఉండాలని డిస్కస్ చేసే టైంలో ఆ టెక్నీషియన్ అన్నాడు, పెద్ద బాహుబలి తీసినట్టు ఫీల్ అవుతున్నావు నువ్వు, ఇదే ఎక్కువ అని ఒక టెక్నీషియన్ అన్నాడు. సో రిలీజ్ అయిపోయినాక మీరు వచ్చి చెప్పారు చిన్న సినిమాలో ఇది బాహుబలి అని. అందుకే నాకు ఆ మాట చాలా కనెక్ట్ అయ్యా. లక్కీగా ఆ జర్నీ తెచ్చిందేమో, ఆ రోజు మిమ్మల్ని మేము ఇన్వైట్ చేయలేదు, బట్ అక్కడ మీరు ఉండడం, మీరు ఎటువంటి ఈగో లేకుండా వచ్చేసి మీరు మాట్లాడడం. అంటే జర్నీ, ఒక్కొక్కరి జర్నీ ఎలా ఉంటుందంటే మనకు తెలియదు. మనం ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు నేను ఇది అవ్వాలి అనుకుని వస్తే అవ్వరు, వచ్చిన తర్వాత ప్రయత్నిస్తేనే అవుతారు. బలగం తర్వాత
నీ బలగం బాగా పెరిగిందని విన్నాను. నేను ఇప్పుడు ఒక ఫోటో చూపిస్తా, అన్న దాని వెనక ఉన్న కథ ఏంటో నువ్వు చెప్పాలి. బాబా ఫోటో ఒకసారి వేయండమ్మా. ఇదేంటిది? ఉందన్న, అఫీషియల్ గా రావాలి. సో అంటే రాజు గారు కూడా చెప్పారు, అఫీషియల్ కోసం చూస్తున్నాను. సో త్వరలో అఫీషియల్ అనౌన్స్మెంట్ ఉంటుంది. వెరీ గుడ్. సో అంటే ప్రొడక్షన్ నుంచి హీరో గారి దగ్గర నుంచి అఫీషియల్ గా వస్తే బాగుంటది. సో ఆల్ ది బెస్ట్ వేణు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మన గతం అంటారు కదా, అవును, దాన్ని మర్చిపోకూడదు. దాన్ని ఎప్పుడు గుర్తు చేసుకుంటే మన లైఫ్లో సక్సెస్ అవుతాం. అవునన్న, మనం ఎక్కడి నుంచి వచ్చాం వాళ్ళే మనకి అవును, ఉపయోగపడతారు తప్ప కొత్తగా పరిచయం అయిన వాళ్ళు ఎవరు ఉపయోగపడతారు. అవును, కరెక్ట్ అన్న. అది నేనైతే నమ్ముతాను. అది డెఫినెట్లీ అన్న. దట్స్ వాట్ 21 years జర్నీ. ఇప్పుడు అప్పుడు మేము కలిసాము, సంతోష్, వీడు చంద్ర, వెంకీ. సంతోష్, వెంకీ అప్పుడు కలిసాము. స్టిల్ మధ్యలో ఎన్ని కొట్లాటలైనా మధ్యలో అయినా మళ్ళీ ఒకడు సర్ది చెప్పుకొని ఓకే 21 years అన్న. ఏముంది, ఆల్మోస్ట్ మేము కూడా ఈజీగా ఇంకో 21 వెళ్ళిపోతుంది చాలు. తర్వాత దగ్గుకుంటూ అది ఇంకా అది వేరే. అరే ధనరాజ్ అంటుంటారు. మనవరాలు పెళ్లి వస్తావా? ఓకే. వీడి కొడుకు పుట్టినప్పుడు అన్న జగడం సినిమా జరుగుతోంది. తెలియని ప్రసాద్, నువ్వు నేను పద్మాలయంలో సాంగ్ చేస్తున్నావు. జరుగుతుంటే ఆడు ఇంత ఉన్నాడు, ఆడు ఇంత జుట్టేసుకొని. మనకి చిన్నప్పుడు ఊరు ఫ్రెండ్స్ కాకుండా ఇక్కడికి వచ్చాక ఒక ఫ్రెండ్, కొంత జర్నీ, వాడు ఎంగేజ్ లో పెళ్ళి అవ్వడం, మనకు కొడుకు ఇవి ఉంటాయి కదా. ఇప్పుడు వాడు ఇంటికి వెళ్తే వాడు వీడెత్తి అయిపోయాడు, వాడు ఒకటే బట్టలు ఎత్తుకుంటారు. వాడు ఇంటర్మీడియట్, నాకు వాడిని ఇంకా ఇట్లా ఎత్తుకున్న గుర్తు. ఇప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఆడు కొనుక్కుంటున్న షూలు బట్టలు ఈడేసుకుంటున్నాడు. అదే జరుగుతుంది ఇప్పుడు. వాడు వీడెత్తయ్యాడు. నీ పెళ్లికి ముందు చాలా కథలు విన్నాను, ఎవరు కనిపెడతా అని లవ్ చేసేవాడు. పెళ్లికి ముందన్నారు మీరు, అక్కడ పెళ్లి తర్వాత కూడా అంటే నాలాంటి మిత్రులని, ఇలాంటి మిత్రుల్ని, రామ ఇలాంటి వాళ్ళని, కథల్ని, మన ఈ షో ఎవరైతే చేస్తున్నారో అనిల్ గారిని, అలాంటి వాళ్ళందరూ అంటే ప్రేమించి. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఇది చెప్పగానే ఇది డెఫినెట్ గా ఇప్పుడు ఈ ఎపిసోడ్ మీ ఆవిడ చూస్తుంది. లేదన్న అంతా దాటిపోయామన్న. కొడుకు వచ్చి ఇంటర్కి వచ్చేసాడు, మా అందరికి ఒక 40-41 ఏళ్ళు వచ్చినాయి. ఇప్పుడు ఇంకా కూడా రియాలిటీ మాట్లాడు అన్ని విషయాలు ఇప్పుడు నిజమే చెప్పాలి కదని చెప్పేసాం, ఎంత అయిపోయింది. అప్పుడు ఏంటంటే అన్న, ఉడుకు రక్తం, సన్నటి ఉడుకు రక్తం. అనా ఈ పాట మీరు అటు కూర్చొని ఇటు సైడ్ ఏ గెస్ట్ చేసినా కూడా ఈ పాట సరిపోద్ది. ఓకే. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇప్పుడు నాకు స్కూల్తోనే అయిపోయిందన్న. చాలా మంది కాలేజీలు ఉంటాయి. ఏమైపోయింది అంటే స్కూల్తోనే స్కూల్ లైఫ్ అయిపోయింది. చెప్పాలి, స్కూల్తోనే స్కూల్ లైఫ్ అయిపోయింది. డైరెక్టర్ అరే యాక్టర్ కాదు కాదన్నా. ఇప్పుడు స్కూల్ లైఫ్ లో ఒక లవ్ స్టోరీ ఉంటది, కాలేజ్ లైఫ్ లో ఉంటది, దాని తర్వాత సాఫ్ట్వేర్ లేకపోతే ఐటీనో చేసుకుని లవ్ స్కూల్ ఉంటుంది. లైఫ్ అయిపోయింది, స్కూల్ లైఫ్ అయిపోయింది అంటారు. అయిపోయింది. కొత్త విషయం ఏం చెప్పినట్టు? అవునన్నా, మళ్ళీ కాలేజీలో ఒక లవ్ స్టోరీ. మా కాలేజీ లేవు, సినిమా ఇండస్ట్రీ మా కాలేజ్. అంటే స్కూల్లో లవ్ స్టోరీ చెప్తాను ఇప్పుడు. కాదు అలా ఉంటే నాకు లేదు కాబట్టి, ఈ కాలేజీలని లేదు కాబట్టి, ఎవరు కనిపించినా అరే ఈ అమ్మాయి బాగుంది కదా, మనం ప్రేమిస్తే బాగుంది కదా, ఐ లవ్ యూ చెప్పడానికి. ఈ అమ్మాయి బాగుంది, ప్రేమిస్తే బాగుండు అని అందరూ అనుకుంటారా? అంతకు మించి ఏదో ఉందని అన్న అడుగుతున్నా. ఏమోరా, నాకు తెలియదండి. ఏమో సార్, ఆ రోజుల్లో అలా జరిగిపోయింది అంతే. అందుకోసం నీలాంటి వాళ్ళ కోసమే అదే మధ్యలో ఇప్పుడు 90s లో నీ లవ్ స్టోరీ ఏంటి వేణు? మనకు పెద్ద లవ్ స్టోరీ లేవన్నా, క్లియర్ కట్ అవ్వేది అన్నట్టు చూసి అమ్మాయి బాగుంది, ఇలాంటి అమ్మాయిని ప్రేమిస్తే బాగుండు, ఇంతవరకే తప్ప. జనరల్ గా నా బర్త్డే అయితే అక్టోబర్ 10వ తారీఖు. సో నీ బర్త్డే ఇప్పుడు June 2nd. కానీ అలా కాకుండా ఏదో ఫేక్ బర్త్డే ఒకటి అంత బాగా నచ్చిన అమ్మాయి కోసం అంతే. అంటే కొంచెం సినిమాటిక్ లాగా కొంచెం క్రియేట్ చేసి లాస్ట్ బట్ అదే రోజు నేను డిసిషన్ కూడా తీసేసుకున్నాను. ఏమని? ఈ లవ్లు వివులు వద్దు అని. ఏం లేదని అంటే ఇప్పుడు బేసిక్ గా ఏదో ఆ ఎంగేజ్, మన పక్కన ఎవడో సాయంత్రం అయితే గంటల ఫోన్ మాడుతున్నాడు, చిన్న మెసేజ్ వస్తుంది, చిన్న అది అప్పుడు మనకు కూడా ఉంటే బాగుండు అనే సెన్స్ లో ఎక్కడో మనం ఏదో చూసి ఎవరు అమ్మాయిని ట్రై చేస్తాము. సో మనం ఆ రోజు బడ్జెట్ అయితే పెట్టుకుంటాం, 10,000 పెట్టుకుంటాం. అమ్మాయితో మనం ఎక్కువసేపు కలవాలి. ఇండస్ట్రీకి వచ్చాను. ఆ మూమెంట్ లో ఎక్కువసేపు వాళ్ళతో ఉండాలి, ఎక్కువ జోకులేసి నవ్వించాలి, ఎక్కువ స్పేస్ తీసుకోవాలి, వాళ్ళు నవ్వుతా ఉంటే చూడాలి, ఇవన్నీ ఉంటాయి. అది కాస్త 2 గంటల టైం పోయి ఈవినింగ్ 6 పోయి దాని తర్వాత ఇంకా ఎక్స్టెండ్ చేసి డిన్నర్కి వెళ్ళి
10:30కి మొత్తం వీళ్ళందరినీ గ్యాదర్ చేసి జనాల్ని ఫ్రెండ్స్ని ఆ టైంలో ఫ్రెండ్స్ని గ్యాదర్ చేయాలంటే చాలా కష్టం, చాలా ఆడుకుంటారు. సో ఇదంతా గ్యాదర్ చేసి మొత్తం సెటప్ చేసి మనం బడ్జెట్ 10,000 అంటే 35,000 అయింది. అది చిన్న తరగతి నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి ప్రతి వాళ్ళు ఎక్కువ ఉండేది నాకు. ఎంత రాసుకున్నాం, ఎంత అనుకున్నాం, ఇంత అయింది, 35,000 అయిందని అలా బెడ్ మీద పడుకుంటే పక్క తిరుగుతుంది అలా మొత్తం 35,000 కట్టలు కనబడుతున్నాయి. అప్పుడు జెన్యూన్ అండి, మీరు నమ్మితే నమ్మండి, ఇది జెన్యూన్ గా బాటమ్ మై హార్ట్ చెప్తున్నా. అలా పక్కన చూసుకుంటూ మన సినిమాలో చిన్న ట్రాన్స్ లోకి వెళ్తాం కదా, అప్పుడు నేను ఫిక్స్ అయ్యింది ఏంటంటే, ఇప్పుడు నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మా అక్కలంటే నాకు బాగా ఇష్టం. మా అక్కలు ఎన్ని పూజలు చేసి ఉంటారు నా కోసం, మా అమ్మ ఎంత కష్టపడి చిన్న కొడుకు అక్కడెక్కడో ఉన్నాడు అని ఎన్ని పూజలు చేసి ఉంటది, ఎంత ఆలోచిస్తూ ఉంటారు. మా అక్కల్ని కానీ మా అమ్మని కానీ ఇంప్రెస్ చేయడానికి ఏ రోజు నేను ఎంత ప్లాన్ వేయలేదే. వారం రోజులు ప్లాన్ వేసి నేను బర్త్డే ఉందని చెప్పి వీళ్ళందరిని ఫ్రెండ్స్ని పిలిపించి వీళ్ళకి ఆటోలు మాట్లాడి వాళ్ళని బతిలాడి కూల్ డ్రింకులు తెచ్చి చిప్స్ తెచ్చి, అరే అమ్మాయితో నేను మాట్లాడి చిన్న గ్యాప్ ఇవ్వండి, వీళ్ళందరినీ అటు తీసుకెళ్ళండి, నాకు గ్యాప్ క్రియేట్ చేసి అక్కడ అమ్మాయి ఇంప్రెస్ చేయడానికి 2 జోకులు చెప్పి, ఆ తర్వాత ఇన్ని ప్లాన్ చేసాం. ఎప్పుడు మా అమ్మనో మా అక్కను ఇంప్రెస్ చేయడం నేను చేయలేదే, ఇది కాదు అని అప్పుడు తీసుకున్న డిసిషన్. నా జీవితంలో లవ్ వద్దు, చాలా టైం వేస్ట్ అవుతుంది, వద్దు. వాళ్ళు ఎన్నో చేశారు కదా, వాళ్ళు చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వాళ్ళని ఇంప్రెస్ చేయాలి నేను, ఇల్లు కాదని అప్పుడు డిసిషన్ తీసుకున్నా అన్న. ఇప్పుడు నాకు నా భార్య కూడా మా అక్కలు తీసుకొచ్చి చూపించిన అమ్మాయి. ఈ అమ్మాయి బాగుంటుందా నీ ఫ్యూచర్ కి చేసుకొని మా అక్కలు చెప్తే చేసుకున్న అమ్మాయి. అప్పుడు మెంటల్ గా ఫిక్స్ అయ్యా. అమ్మాయి మళ్ళీ ఎప్పుడైనా కనిపించింది? లేదన్న, స్టిల్ ఫ్రెండ్ నాకు. స్టిల్ అమ్మాయి చక్క 2 పిల్లలు, వాళ్ళ చెల్లి లండన్ లో ఉంటుంది, ఆమెకి 2 పిల్లలు, నాకు 2 పిల్లలు, వీఆర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ నా. చాలా పెద్ద స్టోరీ ఉంది. దేవుని నెల అప్పుడే చిన్న మెచ్యూరిటీ వచ్చిందేమో అందరికి, ఇట్లా కాదు నాదని నేను ఫిక్స్ అయిపోయాను. వాళ్ళు అక్కడే అయిపోయారు, అప్పటి నుంచి ఫ్రెండ్స్ అంతే. ఇప్పటికి పండగలకు వస్తారు పోతారు, అదేం లేదు. సో ఊళ్ళో బొబ్బులి పులి సాండ్ర పాపారాయుడు ఏంటది? ఏం లేదు, నేను చిన్నప్పటి నుంచి నేను లావే. అంతేనా? చుట్టాల్లో కూడా ఇప్పుడు బక్కగా ఉన్న పిల్లల్ని ఎత్తుకోరు కదా, కొంచెం బొద్దుగా ఉన్న ఎత్తుకొని అలా ముద్దాడుతుంటారు కదా, అలా చిన్నప్పుడు నేను బొద్దుగా ఉండేవాడిని కాబట్టి ఇంట్లో చుట్టాలందరూ మేనబావలు వాళ్ళందరూ ఉంటారు కదా, ఏమరా సర్దార్ పాపారాయుడు, బొమ్మర్ది, బొబ్బిలి పులిరాను, ఇలా పేరు పెట్టి వాళ్ళు పిలిచేవాళ్ళు కాదు. ఒకరు బొబ్బిలి పులి అని, ఒకరు పాపారాయుడు అని. మా ఊర్లో పుల్లూరు కిష్టయ్య గారు అని చాలా పెద్ద బిజినెస్ మ్యాన్, ఆయన అలా లావుగా ఇంత పొట్ట వేసుకొని అలా ఉండేవాడు అనమాట. ఆయనతో పోల్చేవాళ్ళు నన్ను, అంత లావుగా ఉంటాను, బబ్లీగా ఉంటాను, చాలా నిక్ నేమ్స్ అంతే. సునీత టీచర్ కూడా పిలిచి గెలటం నిజంగానే అంటే అంత ముద్దుగా. పద్మ టీచర్ అని, మా పద్మ టీచరు, ఆవిడ నన్ను ఇంటర్వెల్లో సంకకెత్తుకొని ఇంటికి తీసుకెళ్ళి ఆ ఉప్మా ఈ బిస్కెట్లు పెట్టి అంటే కొంచెం చెప్పి ఉండేవాడిని. ఆ ముద్దాడే వాళ్ళు ఎక్కువ నన్ను, ఎప్పుడు అందరూ వచ్చి బుగ్గలు పిండుకుంటూ. 4th 5th క్లాస్ లో కూడా మా టీచర్ తీసుకెళ్ళేది, అంత ముద్దాడే వాళ్ళు. ఏ సినిమాలో అది ఒక ఫైట్ సీన్ లో నిజంగానే నీకు రక్తం మందే? ఊపే కుహ. ఆ ఊపే కుహ ఫైట్ స్టార్ట్ చేస్తాను, మీకు తెలుసుగా, అది పెద్ద బలగం. అది చాలా మంది ఆర్టిస్టులు, అసలు మొత్తం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ దాని కెమెరా లెన్స్ పట్టేది కాదు పెడితే. నేను కూడా చేసి ఒక 4-5 రోజులు ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్టులు అందరూ పెట్టేశారు. నిధి ప్రసాద్ గారు, అక్కడ రాజేంద్ర ప్రసాద్ గారి బ్రదర్స్ క్యారెక్టర్ ఫైట్ జరుగుతుంది. సడన్ గా నేను అప్పుడే వచ్చాను, అమ్మ నీ సీక్వెన్స్ అన్నారు, ఓకే అన్న తర్వాత అతను కొంచెం మన ఫైట్ ఇక్కడికి వచ్చేసింది అన్న. కరెక్ట్ గా టైమింగ్ మిస్ అయింది, ఇక్కడ కొడితే ముక్కులోంచి బ్లడ్ మొత్తం అలా కారిపోయింది, ఇక్కడ మరకు ఉంటుంది, మొత్తం గారిపోయింది. రాజేంద్ర ప్రసాద్ గారు వాళ్ళందరూ వచ్చి ఇట్లా తల పైనే పెట్టు అని చెప్పి ఇదేమన్నా క్లాట్ అయిందా ఇదైందని మొత్తం చెక్ చేశారు. దేవుడి దయ వల్ల ఏం కాల. కాకపోతే అంత బ్లడ్, ఈ పర్సనాలిటీలో అంత బ్లడ్ ఉందన్న విషయం నాకు అప్పుడు అర్థమైంది. కట కారిపోతుంది. మీకు చాలా సెన్సిటివ్ పార్ట్ కదా నా ముక్క, తక్కువనే వచ్చేసి. దానిలో మీకు గుర్తుందా, నా టెంపుల్లో క్లైమాక్స్ టెంపుల్లో ఉన్న యాక్టర్లందరూ అక్కడే ఉన్నాం. మీకు ఇలియానా, తమన్నా, మన గ్రూప్ కి అన్నకి ఫైట్ అందులో. అవును, అసలు ఏంటన్నా ఇలియానా అంటే మీరు తమన్నా అన్నారు. నీ సీక్రెట్లు బయట పెట్టడానికి ఒక ఆయన ఒక వీడియో పంపించాడు. నా సీక్రెట్లు ప్లే చేస్తా, వీడియో ప్లీజ్. ధనరాజ్ 10 సంవత్సరాల ముందు జెండాపై కపిరాజు ఫిల్మ్లో యాక్టర్గా మీట్ చేశాను. తర్వాత నాకు ఫ్రెండ్ అయ్యాడు, ఆ తర్వాత నా తమ్ముడు అయ్యాడు, ఇప్పుడు నా కొడుకు అయికున్నాడు. ఇది అన్నికి రీజన్ ధనరాజ్ మనసు, చాలా మంచి మనసు, ట్రూత్ఫుల్గా ఉన్నవాడు. వాడి మనసుకి వాడు ఇక్కడ చాలా గొప్ప గొప్ప ప్లేస్కి రావాలి, దానికోసం నా దేవుడి దగ్గర ప్రే చేసుకున్నాను. ధనరాజ్, రై, ఐ లవ్ యూ రా. లవ్ యూ డాడీ. తెలుసా
చెప్పలే సొల్లలే அவர் சொல்லிட்டாரு లేపో. సొల్లాగే. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవ్. మీ సపోర్ట్ లేకపోతే గనక ఈ సినిమా నేను డైరెక్షన్ చేసేవాడిని కాదు. మీరు ఇచ్చిన ఫ్రీడమ్ తోనే నేను అనుకున్న డేస్ కన్నా తక్కువలో చాలా క్లారిటీగా తీయగలిగాను. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఎంత నమ్మకం ఉంటే ఇప్పుడు అంత బిజీగా ఉన్న ఒక డైరెక్టర్ అవ్వచ్చు, యాక్టర్ అవ్వచ్చు, బట్ నీ మీద ఉన్న ప్రేమతో నీ కథ మీద ఉన్న నమ్మకంతో ఆయన సినిమా చేయడం జరిగింది. అంటే లేదన్న, బేసిక్ ఏంటంటే ఇప్పుడు సినిమా అంతా అయిపోయి సినిమా అంతా ఆయన చూసి ఇలా మాట్లాడుతున్నారు. లేకపోతే బయట కూడా పంపించేవాళ్ళు కాదుగా, బాగోపోయినా లేకపోతే దానికి ఒక అబద్ధం చెప్పాల్సిన అవసరం ఆ స్టేజ్ లో ఆయనకి లేదు. అవసరం కూడా లేదు. ఏదైతే చెప్పానో అది చేసే ప్రాసెస్ లో, ఎగ్జిక్యూట్ చేసే విధానంలో కొన్ని మారతాయన్న. ఒక కథ రాసుకున్నప్పుడు పేపర్ లో బాగుంటుంది, అది స్క్రీన్ దగ్గరికి వచ్చేసరికి చాలా మధ్యలో చాలా ఉంటాయి. దానికి వాటన్నిటిని దాటుకొని దీన్నే ఫ్రెష్ గా మళ్ళీ అక్కడ తేవడానికి చాలా నరకం చూసుంటారు డైరెక్టర్స్. వాటిని మనకున్న ఒక చిన్న కాన్ఫిడెంట్ లెవెల్లో లేదు ఇదే. ఆయన కూడా నన్ను వచ్చి ఏ రోజు ఈ షాట్ ఇలా పెట్టేవేంటి, లేకపోతే ఇక్కడ ఇలా చేయమంటున్నావేంటి, ఈ డైలాగ్ ఏంటి మార్చనా అని ఒక్కరోజు కూడా అనలేదన్న. ఆల్ ది బెస్ట్. నా థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. సో వేణు, జనరల్ గా మనం డబ్బింగ్ చెప్పాలంటే ఒక సీన్ పేపర్ ఉండాలి, లేకపోతే మనం షూటింగ్ లో ఏం చెప్పామో అది రికార్డు ఉండాలి. నువ్వేంటి మొత్తం డబ్బింగ్ చెప్పాలంటే ఒక 3 చెప్పించమన్నావు అంట. అది వాళ్ళే అడిగారండి, అది డైరెక్టర్ గారి సజెషన్. అది ఏంటిది? జగడం ఒక సీన్ ఉంటది. ఆ సీన్ అంటే దానికి పిచ్చిలా పనిచేసామన్న. బేసిక్ గా జగడం యాక్టర్ లా కాకుండా ఒక టెక్నీషియన్ లాగా పనిచేసాం. అన్ని వదిలేసి ఇంత డీటెయిల్ అయినా వదలకూడదని నేను పనిచేసాను. నా బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటే నేను ఎప్పటికీ జగడమే అంటాను. ఎక్కడ చిన్నది కూడా వదలకుండా చేశా. సుకుమార్ గారు అంత ఫ్రీడమ్ ఇచ్చారు. సో ఆ తాగుబో సీన్ కి నైట్ 11 o'clock చిన్న 2 డబ్బింగ్ చెప్దాము, మనం యాక్ట్ చేయొచ్చు, చేయొచ్చు. అది యాక్టింగ్, బట్ జెన్యున్ గా రావాలి. అది 2 బీర్లు వేస్తే ఎంత గీర్ వస్తుంది, ఎంత అటు లైన్ మీద కాకుండా కొంచెం క్రాస్ అవ్వకుండా మధ్యలో ఎక్కడ ఉంటది, అది కొంచెం అని వస్తే బెటరే కదా. మనం కష్టపడి ఆ లేరు కొంచెం కనిపించినా కూడా వాయిస్ టోన్ లో బాగుంటది కదా అనే సెన్స్ లో. అంతేనా? లేకపోతే ఆ టైంలో ఏదో తాగాలి. మా కో డైరెక్టర్ ప్రకాష్ గారు వాళ్ళందరూ ఉండే దగ్గర నుంచి నాకు ఎక్కదాకా వెయిట్ చేసి గుర్తుందరా నీకు? గుర్తుంది, కానీ ఇంత చేసినట్టు నాకు తెలియదు. నేను నార్మల్ గా చేస్తాను. అది చేశాను కాబట్టి నా బలగం అంతగా కనిపిస్తుంది. ఓకే, నీ గురించి కూడా ఎవరో నీ క్లోజ్ ఫ్రెండ్ మాట్లాడతారట, నీ సక్సెస్ లో భాగం. వీడియో ప్లీజ్. నమస్కారం అలీ సార్. మిమ్మల్ని చూసి ఎదిగి వచ్చిన వాళ్ళం, మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్తున్న వాళ్ళం. ఈరోజు మిమ్మల్ని నేను ఇలా కలుసుకోవడం నిజంగా చాలా ఒక గొప్ప పరిణామం అని నేను ఫీల్ అవుతున్నాను. అండ్ వేణన్న, నమస్కారం వేణన్న. అన్నయ్య, నా 20 ఏళ్ల కెరీర్లో నా జీవితానికి సరిపడా, అంటే 100 ఏళ్ళకు సరిపడా ఒక గొప్ప బహుమతిని ఇచ్చావు, గొప్ప కానుకనిచ్చావు, గొప్ప పేరునిచ్చావు. అతి చిన్న వయసులో నాకు ఈరోజు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావడం కూడా అది మీతో పాటు నేను కలిసి బలగం సినిమాకి పనిచేయడం ద్వారా సాధ్యమైంది. అండ్ నా తల్లిదండ్రులు గర్వపడేలాగా చేశావు. మీ తల్లిదండ్రులకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. అండ్ మా అక్క, మా అన్న, మా బావ వీళ్ళందరూ నన్ను గుర్తించేలా చేశావు. అందుకు మీ ఫ్యామిలీకి నేను రుణపడి ఉంటాను. అండ్ మీరు సాధారణంగా కనిపించే అసాధారణ వ్యక్తి. మీరు ఎన్నో కష్టాలను చూశారు, ఎన్నో ఒత్తిళ్లను చూశారు, నటుడిగాను రాణించారు. ఈరోజు సినిమా ఇండస్ట్రీ, సినిమా పరిశ్రమ మొత్తం ఒక గొప్ప దర్శకుడిని మనం ఇక్కడ తెలుగులో ఉన్నారు. ఆ గొప్ప దర్శకుల జాబితాలో ఈరోజు మీరు ఉండడం మనస్ఫూర్తిగా ప్రతి వేదిక మీద చెప్పాను. ఇప్పుడు మనస్ఫూర్తిగా ఈటీవీ వేదికగా చెప్తున్నాను. అన్న, హ్యాట్స్ ఆఫ్ టు యూ. మీరు దర్శకుడిగానే కాకుండా నటుడిగా కూడా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు దర్శకుడిగా ఒక సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకున్నారు. అండ్ మీ దగ్గర ఉంటే మనం కలిసి చేసిన ప్రయాణంలో ఎన్ని నవ్వులో, ఎన్ని మాటలో నేను చూసిన వాడిగా చెప్తున్నాను. సో మీలాంటి వ్యక్తులు నటులుగా కూడా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాబోయే సినిమాలన్నీ దిగ్విజయంగా ఆడాలని, నిండు 100 ఏళ్ళు మీరు, మీ కుటుంబ సభ్యులు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న. జై హింద్. భీమ్స్ సిసిరిలియో మంచి మ్యూజిక్ డైరెక్టర్, ఫెంటాస్టిక్ మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పుడు మంచి పీక్స్ లో ఉన్నాడు భీమ్స్ అన్న కూడా. లవ్ యూ అన్న, మంచి పాటలు ఇచ్చారు బలగంకి.
సో ఎక్కడికి వెళ్ళినా ఇప్పటికీ అవి వినిపిస్తున్నాయంటే అది మీ పుణ్యమే. అది వండర్ఫుల్ సాంగ్స్ ఇచ్చారమ్మా ఇక్కడ. ఓకే, ఆల్మోస్ట్ నువ్వు ఒక 200 చేసావు, 210 అలా. నువ్వు ధన? లెక్కట్లేదన్న, అంత గట్టిగా 120, 140 మధ్యలో ఉంటాయి. ఓకే, నేను మొత్తం రాసుకున్నాను ఆ బుక్లో. బట్ అంటే ఒక 10-15 ఇయర్స్ తర్వాత ఆ సినిమా పేరు మనం చదివితే ఆ మెమరీ ఎంత వస్తుంది, పలానా రోజు పలానా డైరెక్టర్ పలానా, భలే ఉంటుంది అది. ఓకే. నేను ఒకటి విన్నాను ధన, అంటే సినిమా అంటే చాలా ఇష్టమైన నువ్వు నీ వైఫ్ తోటి ఇక నేను హీరోగా యాక్ట్ చేయను, సినిమా నిర్మాతగా నా పేరు వేసుకోను, ఈ ఒట్టేసి చెప్తున్నాను అని మాట ఇచ్చావంట, నిజమేనా? నిర్మాతగా చేయనని చెప్పుంటాను, ఆ, హీరోగా చేయనని మాత్రం ఒట్టేసి ఉన్నాను. ఆ, అందుకే ఇప్పుడు ఒక సినిమా రాసి పెట్టుంటదన్న, అది ధనరాజే చేయాలని. ఓకే, ఆ సినిమాకి ధనరాజు అవసరం ఉంటే ఖచ్చితంగా కళామ తల్లి నా దగ్గరికే పంపిస్తుంది. ఓకే. మరి ఆ సినిమా నేను ఒట్టేసాను కదా, వదులుకున్నాను అనుకున్నా, అప్పుడు నేను పిచ్చోడిని అవుతాను. అందుకని నేను ఆర్టిస్ట్ విషయంలో మాత్రం ఒట్టేనని, అది ఎవరు చెప్పినా సరే నేను ఇక్కడే క్రాఫ్ట్స్ మార్చుకుంటూ అయినా సరే వెళ్ళిపోతూ ఉంటాను తప్ప ఇండస్ట్రీ వదిలి వెళ్ళే పరిస్థితి లేదు. రెండు, ఆర్టిస్ట్ గా నాకు ఇష్టం అన్న. ఇప్పుడు నేను చేసిన డైరెక్షన్ దాంట్లో కూడా నేను ఆల్మోస్ట్ ఒక కీ క్యారెక్టర్ చేసుకున్నాను. రేపు ఎవరైనా వచ్చి ఈ క్యారెక్టర్ నువ్వే చేయాలి, నువ్వే కరెక్ట్ అన్నప్పుడు దాన్ని నేను అలా వదులుకుంటాను. కాబట్టి నిర్మాతగా చేయను అనేది ప్రామిస్ చేశాను. అది మా సిరే నువ్వు నిర్మాతగా చెయ్యి అని చెప్పిన రోజు చేస్తానేమో, అప్పుడు మన దగ్గర కూడా డబ్బులు ఉండాలి. అదే, ఇప్పుడు మీ ఊడు ఇంటర్ చదువుతున్నాడు తెలుసు కదా నీకు? మా వాడు ఇంటర్ చదువుతున్నాడు, ఫీజు కట్టమని మా ఆవిడ, అవును కదా మొన్న 10th కదా రాశాడు, అప్పుడు ఇంటర్కి వెళ్తాడు కదా అని అనిపించింది అన్న. సినిమా ఆలోచనలో ఒక సాడ్, భయంకరమైన సాడ్, నాకు సాడ్, అది ఎవరికి జరగకూడదు. నేను ఒకరోజు ఎడిటింగ్ చేసుకుంటూ రాత్రి 2 ఎప్పుడు అయిందన్న, ఇంటికి రాగానే బెల్లు కొట్టగానే డోర్ తీసింది మా చిన్నోడు దీపు. అవును, నాకు చిన్న కొడుకు కూడా ఉన్నాడు కదా అనుకున్నాను నేను. నాకు చిన్న కొడుకు కూడా ఉన్నాడు కదా, ఇంటికి వచ్చినా సుక్కు ఉన్నాడు. అసలు ఇటు లేదన్న. ఓకే, పడుకున్నా, తిన్నా, లేకపోతే ఎక్కడికి వెళ్ళినా దీంట్లో ఏమన్నా సెన్సార్ అయ్యే వరకు మనం ఏమన్నా చేయొచ్చు, తప్పులు ఉంటాయి. వన్స్ ప్రేక్షకుల చేతిలోకి వెళ్ళిన తర్వాత మనం ఏం చేయలేం. అదే ఆలోచన. ఇప్పుడు మీతో మనం మాట్లాడుతున్న వాడేదో చెప్తున్నా, ఎక్కడో ఇంటర్లింక్ లో ఏదో చేసుకుంటే అది ఎలా చేస్తే ఇంకో 2 ఫ్రేములు తగ్గించవచ్చా, ఇయే ఆలోచనలో ఉందన్న. అలా అనిపించింది అన్న, చిచి ఇట్లా ఉండకూడదు, మన ఫ్యామిలీకి కూడా టైం ఇవ్వాలి అని. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక 1 month వాళ్ళని ఎక్కడికైనా మంచి ప్లేస్ కి తీసుకుని వెళ్ళి ముందు వాళ్ళతో స్పెండ్ చేయాలి. అసలు అంత మిస్ అయిపోయాను. అదే, నీకు సంబంధించిన కొన్ని ఫొటోస్ చూద్దాం తన. ఫొటోస్ ప్లీజ్. రన్ అవే ఫ్రమ్ హోమ్ విత్ 300 to meet చిరంజీవి. ఏంటి 300 ఖర్చు పెట్టావు? కాదన్నా, 300 రూపాయలు ఖర్చు పెట్టాను. అంటే వాళ్ళు వేరు 300 రూపాయలు తీసుకొని పారిపోయి వచ్చాను నేను. అది కరెక్ట్ గా 300 లేకపోతే 225 అది తెలియదు, కానీ మా అమ్మ పోపుల డబ్బాలో హనుమాన్ జంక్షన్ లో అది తీసుకొని మా ఇంటికి, నేను చాలాసార్లు చెప్పాను, మా ఇంటికి వాళ్ళకి ఎముడికి మొగుడు సినిమా పోస్టర్, సత్యనారాయణ గారు, చిరంజీవి గారు ఎక్కువ రోజులు ఉండే. ఇప్పుడులాగా 25 రోజులకు తీసేసే పోస్టర్స్ కాదు, 365 రోజులు అలా ఉండేది కదన్న. మనకి 80 అయినా పోస్టర్ పడేది, 75 అయినా పడేది, 25 అయినా పడేది, 50, 60, 70, 75, 80, 90, 100 అలా పడేవి కదా. అది ఆ పోస్టర్లు చూసి ఏదో రికార్డింగ్ డాన్స్ లో చిన్న డాన్స్ వేస్తే నువ్వు హీరో అయిపోతావు వాళ్ళంటే, అవును 9th అయిపోయింది, ఇప్పుడు ఏం చేద్దాం, మనం వెళ్ళి చిరంజీవి గారిని కలిసేద్దాం, సార్ నేను డాన్స్ బాగా వేస్తానంటే, అవునా దా నా సినిమాలోకి, ఎస్ అయిపోయింది, సింపుల్ ఇదంతా అని లారీ ఒకటి ఎక్కి ఎల్బీ నగర్ లో దిగి అక్కడి నుంచి కోటి వచ్చి ఫిలిం నగర్, ఆ ఫిలిం ఉంది దీంట్లో ఎక్కువ. ఏ ఊరు నుంచి ఎక్కావు? హనుమాన్ జంక్షన్ అన్న. ఓకే, చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, బాలకృష్ణ గారు అందరు వరుసగా ఉంటారు. చిరంజీవి గారి ఇంటికి వెళ్తాను, సార్ నేను డాన్స్ బాగా వేస్తాను, అవునా, ఓకే, లేదమ్మా మన దగ్గర ఛాన్స్ లేదు, ఓకే బాలకృష్ణ గారు, నాగార్జున గారు, ఇట్లా మొత్తం చెప్పేసుకుని రౌండ్ లో ఎవరో ఒకరి దగ్గర మనం సెలెక్ట్ అయిపోతాం, వాళ్ళ ఇంట్లో ఉంచేసుకుంటారు. ఆ తర్వాత ఏమొచ్చామంటే కొంచెం హీరో అవుదాం అనుకుంటున్నాను, అవునా నాన్న, అలా వెళ్ళిపోద్ది. ఇదే థాట్ లో వచ్చాను, పిచ్చి థాట్ లో వచ్చాను నేను, అందరికి పక్క పక్కన ఉంటుంది. అట్లా ఇలా జరిగిందన్న. ఇలాంటి ఊళ్ళో అందరు సెక్యూరిటీ గార్డ్. ఏ ఇయర్ లో వచ్చావు? నేనదే నా 97. సో ఆ 300 ఆ విధంగా, అందులో కూడా 3 ఉంది. ఇన్నడా ఇంద మూనే. నెక్స్ట్ ఫోటో. డబ్బింగ్ రూమ్ లో రామో రాఘవం సినిమాలో డబ్బింగ్ చెప్తున్నప్పుడు, ఓకే, ఇది ఫ్యామిలీ, ఈ రోజు మా పెళ్లి 17 ఏళ్ళు అయింది పెళ్లి చేసుకొని. అంటే మొత్తం మీరు మొన్నటిదాకా 4 అనుకుంది, 5. దాన్ని కూడా ఇదేదో ఫస్ట్ టైం సూటు గీటు ఇచ్చి కొలాబరేట్ చేసుకొని ఫోటో దిగమన్నారు అప్పుడు. సో వేణు అన్న, నీకు సంబంధించిన కొన్ని ఫోటోగ్రాఫ్స్ చూద్దాం.
ఫొటోస్ ప్లీజ్. ఇది ఎన్నడా ఇందాక చెప్పాను చూసారన్నా నేను ఒక Celebration. లవ్ స్టోరీ అంద నడువుల అంద కేకా అప్ప కేక్. ఆ కేక్ కి పక్కన ఫ్లవర్స్ ఏంటర్ ఇది ఇక వాళ్ళ అభిమానం అట్లా అలా కానీ చేశారు ఎవరైనా నన్ను. ఆ క్యాప్ కూడా బాగా పెట్టారా నీకు? వాళ్ళ కాదన్నా వాడు ఒక దండేసి దాంట్లో ఏదో వాళ్ళ రాసింది. క్రియేటివిటీ అదంతా. దండలో ఏంటి అది రాసింది? ఎందుకు ఆ జూమ్లు ఇప్పుడు అది చెప్పు, అదేంటి ఇది రాస్తుందిరా? మాకు జూమ్ నెక్స్ట్ ఫోటో. కాదురా, దండలో 500 కాయంతం అది. కాదన్న ఒక నేమ్ ఉంది. కానీ ఆ పువ్వు నెత్తి మీద పెట్టారు, చెవులో పెట్టలా పాపం. నెక్స్ట్. అదే. ఓహో మీరు అడిగారు కదా సినిమాలో కళ్ళు గిల్లి చూపించలేదు ఏంటి అని. సినిమా సక్సెస్ మీ తర్వాత వాడు వెళ్ళి డైలీ అదే చేశాడు. ఎక్కడ ఊరికి వెళ్ళారా? అటు లాభం ఊళ్ళోనే చేశాం కదా మన ఊళ్ళో, మన ఊళ్ళోనే చేసాం. అక్కడ బాగా కళ్ళు దొరుకుతుంది మా ఊళ్ళో. ఓహో కానీ వాడు కూర్చున్న విధానమే. అవును. మధ్యలో మోన్ ఉంది కదా. మా నాన్న మా అమ్మ. నాన్న అమ్మ నువ్వు అది అది మా పెద్ద కోడలు అచ్చా నాన్నగోళ్ళు అనుకుంటా. మేనగోడలు. ఓకే. ఓహో పాప అన్న రీసెంట్ పాప పాప పుట్టింది. ఎప్పుడు ఎన్నాళ్ళైంది? 6 నెలలు. ఓకే ఓకే. ఇందులో 3 ఉంది. అదే మరి ఆయన లేకపోతే కష్టం కదా. అంతే. ఆ. అదే ఓ. ఇది ఫు. చేసా కదా మార్షల్ ఆర్ట్ చేశాను. మార్షల్ ఆర్ట్ చేసావు కదా. స్టేట్ లెవెల్ టోర్నమెంట్ కొట్టాను. ఏ బెల్ట్? బ్రౌన్ బెల్ట్ దాకా వచ్చాను. బ్రౌన్ బెల్ట్. నాకు స్టూడెంట్స్ ఉన్నారు. నాకు 78 మంది స్టూడెంట్స్ ఉన్నారు నాకు. ఓహో వాడు నా జూనియర్ అన్నమాట. నా స్టూడెంట్ ఆడు. ఓకే. అప్పటి నుంచి మనకి చిన్న ఇది ఉంది, ఏదో చేయాలి, ఏదో సాధించాలి, ఇలాంటివన్నీ చిన్నప్పటి నుంచి ఉన్నాయి కదన్నా. ఓకే. అందుకే అప్పుడు చిన్నప్పుడు ఇలాంటి క్రియేషన్స్. ఇండస్ట్రీకి రాకముందా ఎప్పుడు గోచి బాబా వేణు బాబా అప్పుడు మార్షల్ ఆర్ట్ చేసి అప్పుడు బాడీ అన్నది. డైరెక్టర్స్ కి ఇదే ఫోటో చూపించాడు. కథ చెప్పు. ఈ ఫోటో చూడండి సార్, వేషం ఇవ్వండి. ఇదంతా నా మార్షల్ ఆర్ట్ టీం అన్న. వాళ్ళంతా నా ఈక్వల్ అనమాట. వీళ్ళంతా ఇతను బ్రౌన్ బెల్ట్ దాకా వచ్చాడు. లాంచ్ మీద వెళ్తున్నారా? లాంచీ మీద కరీంనగర్ లో ఒక టోర్నమెంట్ కి వెళ్ళాము. ఆ టోర్నమెంట్ లో నేను ఛాంపియన్షిప్ కొట్టా. సో అందుకోసం ముందు నువ్వు ఉన్నావు, వెనకాల అందరూ ఉంటాను రా. ఇది ఉంటదా మార్షల్ ఆర్ట్ లో? ఇది ఉంటుంది కదా. అది కటాస్ ఉంటాయి కదా. అది కథాసా? ఇలా పెట్టాడు కదా ఇలాగా. ఆ పోస్టర్ చూడు ఎంత బాగుంది అప్పుడు. పోస్టర్ బాగుంది. ఇది పోస్టర్ వేరు, పోస్టర్ వేరు. పోస్టర్. సో ఆల్ ది బెస్ట్ ధనరాజ్. అన్నయ్య థాంక్స్ ఆల్ ది బెస్ట్ వేణు. థ్యాంక్ యూ. సో ఇంత జర్నీలో వేరే వాళ్ళ వల్ల మీ ఇద్దరి మధ్యన ఎప్పుడైనా విభేదాలు వచ్చినాయా? మా వల్ల వేరే వాడు మీకు అవసరం లేదనుకుంటా. వేరే వాళ్ళంటే చాలా మంది వల్ల చాలా వచ్చాయి, చాలా బేసిక్ గా మళ్ళీ కౌగిలించుకొని ఏడ్చుకుంటూ మాట్లాడుకొని అదే రాత్రికై బాత్రికై అంటారు. ఇదేనా? రాత్రి 3 వరకు పొట్ట ఒండుమే ఇల్లే. బేసిక్ ఏంటంటే ఇప్పుడు మేము ఇద్దరం వేణు ధనరాజ్ ఇలా పిలవడం మానేసాం. చంద్ర, రమేష్ ఇలా మేము పిలుచుకుంటలేదు. ఏమైపోయిందంటే మిత్రమా అంతే. సో ఇలాగే హ్యాపీగా ఉండాలి లైఫ్ లాంగ్. థ్యాంక్స్ అన్న. మీరు ఇలాగే సక్సెస్ సాధించాలని. ఎందుకంటే కమెడియన్ నుంచి డైరెక్టర్గా ఎదిగా ఉంటే మామూలు విషయం కాదు అది. సో మీ ఇద్దరికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అండ్ గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆడియన్స్. మళ్ళీ వచ్చే వారం ఎపిసోడ్లో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, షబ్బక్క.